మరోవైపు భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణానికి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా సీఎం సమర్పిస్తారని ఆయన చెప్పారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా శ్రీరామనవమి ఉత్సవాలకు ఆయన హాజరు కాలేదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వాటిలోకి కొంతమంది షిఫ్ట్ చేసుకోమని ముఖ్యమంత్రి గారు శ్రీరాముడు కళ్యాణానికి అవకాశం జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖలు వారి వారి నిరూపణ నిబద్ధతతో మనసుతోటి ఎక్కడా కూడా ఏమాత్రం అవసరం రాకుండా లక్షలాది మంది రామభక్తులు కావచ్చు, ఈ కళ్యాణం చూడాలని ఉండేటటువంటి ముస్లింలు కావచ్చు, జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేస్తా ఉంది.